వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఇక వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళ డైరెక్టర్, యాక్టర్ ఎస్జే సూర్య విలన్ గా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయితే చేశారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. అయితే ఈవెంట్ లో ఎస్జే సూర్య మాట్లాడుతున్నప్పుడు వెనకాల ప్రియాంక ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ నెటిజన్లకి బాగా కిక్కిచ్చింది. ఖుషి తర్వాత అంటూ ఎస్జే సూర్య అనగానే అప్పటి వరకు వెనకాల సైలెంట్ గా ఉన్న ప్రియాంక అది లెక్క అన్నట్టుగా నవ్వుతో ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాప ఏం క్యూట్ ఉంది అంటూ క్యాప్షన్లు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఎస్జే సూర్య ఏం చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఖుషి తర్వాత ఈ సుదర్శన్ థియేటర్ కి మళ్ళీ ఇప్పుడే వచ్చాను. నేను ఖుషి తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఇన్నాళ్ళ తర్వాత నాకు చాలా ఇష్టమైన నాని, ప్రియాంకలతో కలిసి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎస్జే సూర్య అయితే అన్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే నాని తన అభిమానులకి ఫుల్ మీల్సే పెట్టారు. అసలు అంటే సుందరానికి సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఇది తీసింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే అంటే సుందరానికి సినిమాలో ఒక ఫైట్ కూడా ఉండదు. కానీ ఈ ట్రైలర్ కనుక చూస్తుంటే నానితో ఏం యాక్షన్ సీన్లు తీసారా బాబు అనిపిస్తుంది. అలానే అపరిచితుడు టైప్ లో నానికి స్ప్లిట్ పర్సనాలిటీ కూడా ఉంది అంటూ ట్రైలర్ లోనే చూపించారు. ఇక ఎస్జే సూర్య కూడా మరోసారి తన నటనతో అదరగొట్టేశారు. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ కొట్టిన బీజిఎం మామూలుగా లేదు. ఇక ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. దసరా, హాయ్ నానా చిత్రాలతో వరుసగా 2 బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నాని. ప్రెస్ మీట్ మధ్యలో హీరోయిన్ కి టచ్అప్, విక్రమ్ రియాక్షన్ చూసారా? ఇక ప్రియాంక మోహన్ విషయానికి వస్తే తెలుగులో గ్యాంగ్ లీడర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సరిపోదా శనివారంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఓజీలో కూడా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రియాంక పోర్షన్ కంప్లీట్ అయినట్టుగా టాక్. పవన్ కళ్యాణ్ పక్కన ప్రియాంకను చూసేందుకు ఆమె ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ 2 సినిమాలలో ఏది హిట్ అయినా తెలుగులో ప్రియాంక ఇక బిజీ అవ్వడం ఖాయమే. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.